పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్గా నటించిన చిత్రం హరిహర వీరమల్లు. ఈ మూవీ ప్రీమియర్ షోస్తో థియేటర్లోకి వచ్చింది. ఈ మూవీకి బుకింగ్స్ భారీగా రావడంతో సినిమాపై హైప్ పెరిగిపోయింది. మరి ఈ సినిమా థియేటర్లో హిట్ అవుతుందా, ఫట్ అవుతుందా చూద్దాం. కథ విషయానికి వస్తే హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ వజ్రాలతో పాటు ఇతర దొంగతనాలు చేసి పేద ప్రజలకు పంచిపెట్టే దొంగ. అయితే చిన్నదొర సచిన్ కేట్కర్ తన దగ్గర ఉన్న వజ్రాలను గోల్కొండ నవాబులకు ఇవ్వాల్సి ఉంటుంది. వాటిని ముందే దొంగతనం చేసి తనకు ఇవ్వాలని వీరమల్లుతో చిన్నదొర డీల్ కుదుర్చుకుంటాడు. ఇక్కడే పంచమి నిధి అగర్వాల్ పరిచయం అవుతుంది. వజ్రాలతో పాటు పంచమిని కూడా అక్కడి నుండి వీరమల్లు తప్పించాలి. ఈ క్రమంలో గోల్కొండ నవాబులకు వీరమల్లు దొరికిపోతాడు. అప్పుడు గోల్కొండ నవాబు ఢిల్లీలో ఉన్న మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు దగ్గర ఉన్న నెమలి సింహాసనంలో ఉన్న కోహినూర్ డైమండ్ను దొంగిలించి తనకు ఇవ్వాలని అంటాడు. దీనికి వీరమల్లు ఒప్పుకోవాల్సి వస్తుంది. వీరమల్లు దీనికి ఎందుకు ఒప్పుకున్నాడు? కోహినూర్ తీసుకురావడానికి వెళ్ళిన వీరమల్లు ఎలాంటి ఇబ్బందులను ఫేస్ చేశాడు? పంచమి ఎవరు? అసలు వీరమల్లు ఎవరు అనేవి తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. దాదాపు 2 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ను సిల్వర్ స్క్రీన్పై చూశారు అభిమానులు. అందులోనూ పీరియాడికల్ పాత్ర, మళ్ళీ సనాతన ధర్మాన్ని రక్షించే పవర్ఫుల్ పాత్ర. ఇంకేముంది, సినిమాలో అభిమానులకు కావాల్సిన స్టఫ్ మొత్తం ఉన్నట్లే. డైరెక్టర్ జ్యోతికృష్ణ కూడా ఇదే అనుకుని సినిమాను తీర్చిదిద్దాడు. ముందుగా స్టోరీ తీసుకున్న క్రిష్ జాగర్లమూడి కోహినూర్ నేపథ్యంలో కథ రాసుకున్నాడు. కానీ జ్యోతికృష్ణ ఇప్పటి కాలానికి అనుకూలంగా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్రేజ్ ఇప్పుడు పరిస్థితులకు అనుకూలంగా కథలో కాస్త మార్పులు చేశాడు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ పవన్ అభిమానులకే కాదు అందరికీ నచ్చేలా ఉంది. కథ బాగుంది, కథనం బాగుంది, హీరోకు పడిన ఎలివేషన్ సీన్స్ బాగున్నాయి. పూలీనక్క సీన్స్ హీరోయిజాన్ని ఎలివేట్ చేశాయి. అలాగే డైలాగ్స్ బాగున్నాయి. కొల్లగొట్టినాదురో అనే సాంగ్ కూడా బాగా ఉంది. కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కోర్ స్టోరీ బాగానే ఉన్న సెకండ్ హాఫ్లో 20 నిమిషాల పాటు నడిపిన కథనం మాత్రం కొద్దిగా తేడా కొట్టింది. సీజీ వల్ల కెమెరా పనితనం కూడా వీక్ అయింది. కానీ ఇలాంటి టైంలో హీరోకు కొన్ని ఎలివేషన్ సీన్స్ పడ్డాయి. అలాగే కీరవాణి మ్యూజిక్. సినిమా పడిపోయిన ప్రతిసారి కీరవాణి తన భుజాలతో నిలబెట్టాడు. అలా సాగుతున్న టైంలో పవన్ కళ్యాణ్ స్వయంగా డిజైన్ చేసిన చౌకీదానా ఫైట్ మరోసారి అభిమానులకు పూనకాలు తెప్పిస్తుంది. దాదాపు 30 నిమిషాల పాటు సాగిన ఆ ఎపిసోడ్ సినిమాకి మళ్ళీ కాస్త ప్రాణం పోస్తుంది. ఇక క్లైమాక్స్కి వెళ్తే అసంపూర్ణమని అనలేం. ఎందుకంటే ఈ మూవీ 2 పార్ట్స్ కాబట్టి మిగతాది 2వ పార్ట్లో చూడండి అని చెప్పేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ నటన, వన్ మ్యాన్ షో యాక్టింగ్, స్వాగ్, డైలాగ్ డెలివరీ ఇలా ప్రతి ఒక్కటి పవన్ మార్క్ చూపించాడు. ఈ పాయింట్లో మైనస్ చెప్పలేం. నిధి అగర్వాల్ ప్రజెన్స్ బాగుంది. సాంగ్స్లో కూడా పర్వాలేదనిపించింది. విలన్గా బాబీ దేఓల్ సరిగ్గా సెట్ అయ్యాడు. మిగతా యాక్టర్స్ సునీల్, రఘుబాబు, నాజర్, సుబ్బరాజు పర్వాలేదనిపించారు. అనసూయ ఓ సాంగ్కు మాత్రం పరిమితమైంది. ఈ సినిమా ప్లస్ పాయింట్స్: పవన్ కళ్యాణ్ ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్ ఎపిసోడ్ అండ్ ట్విస్ట్, కీరవాణి మ్యూజిక్ అండ్ సాంగ్స్. మైనస్ పాయింట్స్: విఎఫ్ఎక్స్, సెకండ్ హాఫ్లో వచ్చే 20 నిమిషాల పాటు ల్యాగ్. ఓవరాల్గా ఈ సినిమా హిట్ కొట్టిందని చెప్పొచ్చు. ఈ సినిమాకు మేమిచ్చే రేటింగ్ 3/5. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.